ప్రభుత్వం అమరావతి రాజధానికి బడ్జెట్ కేటాయించడం పట్ల బీజేపీ సర్కారుకు గుంటూరు ఎమ్మెల్యే గళ్ళా మాధవి కృతజ్ఞతలు తెలిపారు. గత ప్రభుత్వం మాటలు మాత్రమే చెప్పిందని, చేతల్లో ఏం చేసి చూపించలేదని విమర్శించారు. ఢిల్లీలో ధర్నాలంటూ ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఎమ్మెల్యే మండిపడ్డారు. తన మొదటి జీతంలో నుంచి 20,000 రూపాయలు తిరుపతి హుండీలో వేస్తానని మాధవి చెప్పారు. 1,75,000 నా తొలి వేతనాన్ని నేను అందుకున్నాను. ఫస్ట్ శాలరీ ముందుగా ఒక 20,000 రూపాయలు దేవుడికి హుండీలో వేయాలనుకుంటున్నాను. ఆ తిరుమల తిరుపతి దేవస్థానానికి ఒక 20,000 రూపాయలు అందించాలనుకుంటున్నాను. అదే విధంగా నాకు ఈ జన్మనిచ్చిన నా తల్లిదండ్రుల పేరు మీదుగా ఒక 25,000 రూపాయలు అక్షయ్ పాత్ర వారికి, అన్నా క్యాంటీన్లకి భోజనాన్ని సరఫరా చేయబోతున్న అక్షయ్ పాత్ర వారికి ఒక 25,000 ప్రకటిస్తున్నాను. అదే విధంగా నాకు పునర్జన్మనిచ్చిన, అంటే ప్రజాసేవ కోసం పునర్జన్మనిచ్చిన చంద్రబాబు నాయుడు గారు, నన్ను నమ్మిన లోకేష్ అన్న గారికి, అలాగే నన్ను ఆశ పవన్ కళ్యాణ్ గారికి, వారి పేర్ల మీదుగా రానున్నది చలికాలం కాబట్టి ఒక 10,000 రూపాయలుకి గాను ఒక 50 బ్లాంకెట్స్ ని లబ్ధిదారులకి, అవసరమైన వారికి అందజేద్దామని. అలాగే ఇక మన ఈ కాన్స్టిట్యుయెన్సీ పరిధిలో సచివాలయానికి 10 మొక్కలు చొప్పున 10,000 రూపాయలు అందజేయాలి అని అనుకుంటున్నాను.